వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. తలకొండపల్లి మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉప్పల ఆశ్రమ పాఠశాల మరియు కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సమాజంలో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ విద్యా సంస్థను ప్రారంభించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని బాలికలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని ఉన్నత ఆలోచనతో సుమారు 10 కోట్ల సొంత నిధులతో ఈ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అతిథులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొంటూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల ఆశ్రమ పాఠశాల, ఉప్పల ఆశ్రమ కళాశాలను ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలామంది పెద్దలు, చాలామంది మేధావులు, చాలామంది నాయకులు, అభిమానులు అనేక మంది ఇచ్చేయడం జరిగింది. కొన్ని వేల మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రుల ద్వారా నేను మరొకసారి తెలియజేస్తున్నా, కల్వకుర్తి నియోజకవర్గంలో, పరిసర ప్రాంతాలలో, తెలంగాణ రాష్ట్రంలో, అదర్ కాన్స్టిట్యుయెన్సీ, అదర్ డిస్ట్రిక్ట్లలో పేరెంట్లెస్ పిల్లలు ఎవరున్నా వాళ్ళని పంపించాలని కోరుతున్నాం. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి తల్లిదండ్రులు లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు, పేదరికల్లో ఉన్న పిల్లల్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఒక 300 మంది అడ్మిషన్స్ అయినాయి. ఇంకా కూడా 100 సీట్ల వరకు మనకు బ్యాలెన్స్ ఉంది. ఇది కేవలం పేదరిక నిర్మూలన, ఆ దేవుడు రాసిన రాత, ఆ పేదరికంలో, ఆ పేద కుటుంబం తల్లిలో ఆ బిడ్డను పుట్టించిన పాపానికి, ఆ బిడ్డ ఈరోజు సమాజంలో అనుభవిస్తున్న కులాలు, మతాల పేరున అనుభవిస్తున్న బాధ, ఆ భావోజ్వలం, గ్రామాలలో గౌరవం పొందలేకపోతున్న మార్గాలు చూసి, ఆ మార్గాలలో ఉన్న పేద పిల్లల్ని, ఆ బాధలో ఉన్న పేద విద్యార్థుల్ని, ఆ పేదరికంలో పుట్టిన ఆ దేవుడు రాసిన రాతను కేవలం విద్య ఒక్కటే మార్చగలుగుతుంది, గౌరవాన్ని ఇవ్వగలుగుతుంది. ఒక ఉద్యోగాన్ని, వృత్తిలో ఎంచుకోవడానికి, ఒక సంఘాన్ని, సంస్కారాన్ని తీసుకుపోవడానికి ఈరోజు మార్గం అవుతుందనే సంకల్పంతో పేదవాళ్లకు అంకితం చేయాలనే ఆలోచనతోటే ఈ యొక్క ఉప్పల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా ఇది మా కుటుంబం ట్రస్ట్. డెఫినెట్గా మా ఉప్పల వంశం అభివృద్ధిలో ఉన్నన్ని రోజులు, ఈ భూమి మీద మా వంశం ఉన్నన్ని రోజులు దీన్ని నిలబెడతాం. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. చాలామంది ఇప్పుడే పెద్దలు ఆర్ఎస్ బేస్ రాజమౌళి గారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆనర్ ప్రాజెక్టు వాళ్ళు ఇప్పుడే వాళ్ళు 1 కోటి రూపాయలు పర్మనెంట్ డిపాజిట్ కొరకు మాకు ఈరోజు ఈ ఆశ్రమం నడవడానికి ఒక 10-12 కోట్ల రూపాయలు పర్మనెంట్గా డిపాజిట్ కావాలనే ఆలోచన చేసినాం. నిర్మాణం అంతా మేము ట్రస్ట్తో చేసినాం. మా యొక్క కుటుంబం సంపాదించిన డబ్బుతో చేసినాం. 10 కోట్ల రూపాయలు వెచ్చించినాం. ఇంకా 10-12 కోట్ల రూపాయలు బ్యాంకు డిపాజిట్ పెడుతున్నాం. ఆ డిపాజిట్ ఎక్కడ కూడా ఎవరైనా వాడుకోం. దానికి వచ్చిన వడ్డీనే ఇక్కడున్న ఫ్యాకల్టీకి కానీ, ఇక్కడున్న పిల్లల భోజనాలకు కానీ వాడాలనే ఆలోచన చేసినాం. ఆ ఒక బర్త్డేలు, లేకపోతే పెళ్లి రోజులు అలాంటికి వాటికి కూడా వాడాలని చేస్తాం. అనేక సందర్భాలలో మేధావులందరూ ఇక్కడ వచ్చి బర్త్డేలు చేస్తామని కూడా ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ చేశారు. హైదరాబాద్లో ఈరోజు నేను కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నా, ఒక వైశ్యుడిగా ఉన్న, ఒక కోమటోడిగా పుట్టిన, ఒక పేదరికంలో ఈ గ్రామంలో పుట్టిన, ఈ గ్రామంలో ఉన్న జనాలు నాకు మనధైర్యం ఇచ్చారు, ఈ స్థాయికి వెలగడానికి అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళందరి కృషితోటి, వాళ్ళందరి ఆశీర్వాదంతో నేను ఈరోజు ఈ విధంగా ఎదిగినా, ఈ గడ్డ పైన సహాయం చేసి చచ్చిపోవాలనే ఆలోచనతోటే ఈ సంకల్పాన్ని తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ రెడ్డి అన్న వస్తుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు, సవితమ్మ ఇప్పుడు వస్తుంది, ఇంకా 4:30కు వస్తానది, జైపాల్ యాదవ్ గారు వచ్చారు, నవీన్ రెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఇస్తాడు, 5 గంటలకు వస్తాడు. అదేవిధంగా మల్లురయ్య గారు వస్తాడు, ఈవినింగ్ వరకు. వాళ్ళు ఢిల్లీ పోయారు, ఈవినింగ్ వరకు వస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకా చాలా మంది మేధావులందరికీ కూడా చెప్పినాం. రాజకీయాలకు అతీతంగా దీన్ని కార్యక్రమం చేసినాం. నేను ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాస్తవం. నేనేదో చాలా మంది ఏదో మాట్లాడుతున్నారు, ఏదో రాజకీయంగా ఎదగడానికి కాదు, ఓపెన్ చెప్తున్నా, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం. నన్ను పుట్టించిన వాసవి మాత సాక్షిగా చెప్తున్నాం, నా కన్న తల్లి సాక్షిగా చెప్తున్నాం. ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. ఇది కేవలం 10 మందికి సహాయం చేయాలి. జన్మనిచ్చిన ఈ మానవ జన్మకు సార్థకత కావాలి. నా కుటుంబం పేరు, నా చరిత్ర పేరు, నా
కమ్యూనిటీ నా వంశం పేరు ఈ ప్రాంతంలో నిలబడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయాను. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇప్పుడు ప్రయోగం చేసినాం. ఇది కేవలం బాలికలకే చేసినాం. కో ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు బాలికలు ఒకతన చదివిస్తే అది వేరే సంకేతాలు పోతాయి, వేరే రకంగా ఇబ్బందులు వస్తున్నాయని కొంతమంది మేధావుల సలహా ప్రకారంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ, చైతన్య, గాయత్రి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ సలహాల ప్రకారంగా ఇది కేవలం బాలికల పాఠశాలను తీసుకొచ్చినాం. ఇది ఇప్పటికి 300 మంది అడ్మిషన్ అయ్యారు. ప్రతి సంవత్సరం 6th క్లాస్ ఉంటుంది. ఎవరైనా డ్రాప్ అవుట్ అయితే అన్ని క్లాసుల్లో తీసుకుంటాం. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ప్రతి సంవత్సరం అంటే ఎస్ఎస్సీ పిల్లలు కూడా మనతో ఉన్న వాళ్ళు ఫస్ట్కి వస్తారు. 6th అయితే రెగ్యులర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 5-6 మంది ఏదైనా డ్రాప్ అవుట్ అయినా సీట్లు మిగిలిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. ఈ ఇయర్ అయితే ఇప్పటి వరకు 300 మంది పిల్లలు ఇప్పటికే అడ్మిషన్స్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ 400 కెపాసిటీ ఇది బిల్డింగ్, 45,000 ఎస్ఎఫ్టీ నిర్మాణం చేసినాం. సుమారుగా దీన్ని బిల్డింగ్ అంతా కూడా నామ్స్ ప్రకారంగా వేసినాం. ఇప్పుడు ఈరోజు సిబిఎస్ఈ నామ్స్, స్కూల్స్ పర్మిషన్స్ అన్ని యూనివర్సిటీలు కూడా పొందినాం. అన్ని నామ్స్ ప్రకారంగా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాం. ఒక రాబోయే రోజులలో ఇది ఒక 70-80 సంవత్సరాలు 80 సంవత్సరాల నిర్మాణం ఉండే విధంగా పటిష్టంగా బిల్డింగ్ నిర్మాణాన్ని జేఎన్టీ నామ్స్ లో స్టీల్ డిజైన్ కానీ, కాంక్రీట్ డిజైన్ కానీ, బిల్డింగ్ నిర్మాణం కానీ పూర్తి చేస్తున్నాం. ఫ్యాకల్టీలు ఇప్పటికి ఒక 12 మంది 13 మందిని, నా బిడ్డలు 15 మందిని తీసుకున్నాం. ఇప్పటికీ వాళ్ళకు సుమారుగా 4-5 లక్షల రూపాయలు మంత్లీ శాలరీలు అవుతున్నాయి. మంచి ఫ్యాకల్టీలను ఇప్పటివరకు చుట్టుముట్టున్న ప్రైవేట్ స్కూళ్లకు అధిగమించి ఫ్యాకల్టీలను తీసుకున్నాం. ఎందుకంటే మనం తీసుకుంటుంది పేదరికంలో ఉన్న పిల్లలు, తండ్రి లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు. ఆ పిల్లలకు మనమే తల్లిదండ్రులు కావాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుంటున్నాం. అన్ని ప్రాంతాల పిల్లలు తీసుకున్నాం. ఈరోజు రాజమండ్రి, కాకినాడ పిల్లలు కూడా ఉన్నారు. నిజామాబాద్ పిల్లలు కూడా అడ్మిషన్ అయ్యారు. కరీంనగర్, ఖమ్మం పిల్లలు కూడా కొంతమంది అడ్మిషన్ అయ్యారు. కాకపోతే ఏంటంటే మనం ఈ ప్రాంతంలో ఉన్న కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఈ ప్రాంతానికి సంబంధించిన కలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. 100% యూనిఫామ్స్ అన్ని అవసరమైనవి ఉంటాయి. ఇక్కడ ఏది వాళ్ళని బ్యాగ్స్ కూడా తీసుకురాని, కేవలం బ్యాగ్తో రావాలి, బట్టలు తీసుకొని రావాలి. అంతేగాని ఇక్కడ ఎలాంటి యూనిఫామ్స్ అన్ని కూడా సిస్టమ్ అంతా ఆశ్రమం నిబంధనల్లో ఉంటాయి. భోజనం కూడా మీరు ఇక నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. ఇక్కడ కొంతమంది టీచర్స్ కూడా ఇక్కడే వాళ్ళు ఫ్యామిలీతో ఉండే విధంగా పోర్షన్స్ చేసినాం. ఫ్లోర్కి ఒక పోర్షన్ మీరు చూసి ఉంటారు. బిల్డింగ్ కూడా ఫ్లోర్కి ఒక పోర్షన్ టీచర్ నివాసం ఉండే విధంగా చేస్తాం. అంటే కుటుంబాల నివాసం ఉండే విధంగా చేస్తాం. ఆ టీచర్స్ కూడా ఇక్కడ ఫుడ్ వండుకునేది లేదు. ఆ చేసే ఫుడ్ వాళ్ళ కుటుంబం కూడా తినాలి. అంటే ఆ విధంగా పారదర్శకంగా తీసుకుపోతాం. డెఫినెట్గా మంచి బలమైన ఆహారాన్ని ఇస్తాం, బలంగా తయారు చేస్తాం, మానసికంగా దృఢ సంకల్పాన్ని నింపుతాం, సమాజాన్ని నింపుతాం, పిల్లల వ్యక్తిత్వాన్ని నిలబెట్టే విధంగా, జీవనశైలిని నిలబెట్టుకునే విధంగా, వాళ్ళు బయటికి వెళ్ళి 10 మందికి సహాయం చేసి బతికే విధంగా, వాళ్ళ కుటుంబాలను కూడా ఆ దేవుడు రాసిన రాతను మార్చుకునే విధంగా తయారు చేస్తాం. డెఫినెట్గా తయారు చేస్తాం. శారీరకంగా దృఢంగా తయారు చేస్తాం, మానసికంగా దృఢంగా తయారు చేస్తాం, మానసిక శక్తిని పెంచుతాం, అదేవిధంగా విద్యను పెంచుతాం, ఉపాధి ఉద్యోగం పొందేందుకు ప్రయత్నం చేసేందుకు గట్టి విజ్ఞాతులను తయారు చేస్తాం. సిరిసిల్ల గండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కామల్ల రామస్వామి మరియు గ్రామ కార్యదర్శి సురేందర్ రెడ్డి పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వారి విద్యా జీవితానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య అనేది ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించుకోవాలని తల్లిదండ్రులు పిల్లలను చదువులో ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ఆశీర్వాదాలు అందజేసి వారు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, యువత అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ నిరంతరం పోరాడుతుందని సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు కోల్చారం గ్రామంలోని జైన దేవాలయంలో TUWJ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా TUWJ కోల్చారం శాఖ ఆధ్వర్యంలో శంకర్ దయాల్చారి, సంతోష్ లను శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి స్థానిక జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు రసీదులను అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ దయాల్చారి మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సాధన, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం TUWJ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తిమ్మన్న గారి శ్రీధర్, నాగభూషణం, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్ తో పాటు మండలంలోని పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వం అనేటటువంటిది ఎందుకు తీసుకోవాలి, మనకు క్వశ్చన్ రావాలి. ఫస్ట్ నేను ఈ యూనియన్లో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు క్వశ్చన్ రావాలి. ఎందుకంటే అడ్డా మీద పనిచేసేటటువంటి లేబర్ కూలికి కూడా ఒక సంఘం అనేటటువంటిది ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులతో పాటు మనమే రోజు వార్తలు రాస్తుంటాం. అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, ఆయాలు కావచ్చు, గ్రామ సేవకులు కావచ్చు, ఈ విధంగా అనేక వర్గాల వారికి కూడా సంఘాలు అనేటటువంటి ఉంది. మరి సంఘాలు ఏం చేస్తాయి? మన జర్నలిస్టులో కూడా సంఘం, మన జర్నలిస్టులో కూడా మన దాంట్లో కూడా చెప్పుకోవడానికి రాష్ట్రంలో 4 సంఘాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో 3 సంఘాలు ఉండే. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 4 సంఘాలు లేనొచ్చు. కాకపోతే మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, గతంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, ఆ రోజు మన రామకృష్ణ కావచ్చు, అశోకన్న కావచ్చు, కృష్ణమణ ఇట్లా సీనియర్స్ అందరూ కూడా మాకంటే కూడా శ్రీధరణ కానీ వీళ్ళంతా కూడా మాకంటే సీనియర్స్, నాకంటే చాలా సీనియర్స్ జర్నలిజంలో కావచ్చు, యూనియన్లో కూడా. కాకపోతే అవకాశం నాకు వచ్చింది, అది సంతోషంగా భావిస్తూ ఉన్నాను. కాకపోతే సంఘంలో మన సభ్యత్వం ఏంటంటే మనకు ఎప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వ్యక్తిగతంగా కొన్నింటిని మనం సాధించుకోలేకపోతుంది. అదే ఐక్యంగా సంఘంగా ఉన్నట్లయితే మనం సాధించుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు అన్నప్పుడు ఇక్కడ కొల్చారపేట కోటలో కూడా మన ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఒక సంఘంగా ఐక్యంగా పోరాటం చేయడం వల్లనే ఇక్కడ ప్రాక్టీస్ సాధ్యమైంది. ఏదో వ్యక్తిగతంగా ఒక్కొక్కరు పోతే ఎమ్మెల్యే గారికి ఇచ్చినటువంటి ఏం మోసమని యూనిటీగా పనిచేసుకోవడం వల్లే, యూనిటీగా పోరాటం చేయడం వల్లనే మనం సాధించుకోగలిగింది. అదేవిధంగా ఒక సంఘం బాధ్యులుగా, మనం సంఘంలో సభ్యులుగా ఉంటాం. సంఘానికి జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో మనకు బాధ్యులు ఉంటారు. ఇలా మనకు ఒక సీనియర్ జర్నలిస్టు అల్లాదగూడలో భూమయ్య అని వార్తా రిపోర్టర్, ఆయన 5 రోజులు మన యూనియన్లో చాలా క్రియాశీల సభ్యులు, రిపోర్ట్లో కూడా 5 ఏళ్ళ నుంచి పనిచేస్తూ సడన్గా మన ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇమ్మీడియట్లీ అక్కడ మన జర్నలిస్టులు హైదరాబాద్ షిఫ్ట్ చేసేలోగా మన రాష్ట్ర అధ్యక్షుడు విరాహతలు అక్కడ దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. మళ్ళీ నిన్న కూడా పోయి పరామర్శించి అక్కడ కూడా మా సంబంధిత మంత్రి దామోదర్ వాళ్ళ కాన్షియస్ మినిస్టర్ అలాగే కాబట్టి అందరూ కాన్షియస్ అయ్యారు. మినిస్టర్తో మాట్లాడి కూడా ఈ విధంగా చర్యలు చెప్పడం. మనం దురదృష్టవశాత్తు మనము లాస్ట్ 2 years బ్యాక్ కూడా మన దగ్గర కొంచెం మన రిపోర్ట్లో పనిచేస్తున్న రిపోర్ట్ కూడా మల్లేశం చనిపోతే కూడా మన బాధ్యులకు వచ్చిన మేరకి శ్రీధర్ అన్న కావచ్చు, రామకృష్ణ భూషణ్ అందరూ మనం కూడా మనం హెల్ప్ చేయాలంటే మనం మీడియా అకాడమీ ద్వారా ₹1,00,000 దగ్గర ఇప్పించడంతో పాటు ప్రతి నెల కూడా ₹3,000 పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. మిషన్ వాత్సల్య దాంట్లో కూడా అప్లై చేయించడం జరిగింది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలు బిలో 10th క్లాస్ ఉంటే కూడా వాళ్ళకి ₹2,000 స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే సంఘంలో సభ్యులుగా ఉండడం వల్ల సంఘంలో మనకు మంచి కానీ చెడు కానీ ఏదైనా మన దగ్గరనే ఇష్యూ జరగవచ్చు, జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కూడా మేము చాలా మట్టుకైతే కొంచెం ఏదైనా ఇష్యూ జరిగిందంటే సీనియర్లుగా భూషమరణో, మన రామకృష్ణనో, అశోకన్నో, శ్రీధర్నో ఇంకా ఇట్లా ఉంటారు, అందుబాటులో ఉంటారు. మన ఇక్కడ ఎస్ఐ గారి దగ్గరనో, ఎంఆర్ఓ గారి దగ్గరనో, లేకుంటే ఎంపీడీఓ గారి దగ్గరనో, ఇంకో మండల స్థాయిలో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే స్థానికంగా మాట్లాడతారు. ఇంకా అవసరం వస్తే జిల్లా హెడ్ క్వార్టర్లో మేము కూడా అవసరమైతే
కూతవేడు దూరంలో ఉండడం. ఏ టైంలో రేగోడ్లో ప్రాబ్లం అయినా మనమే పోయి అక్కడ గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అల్లాదుర్గంలో ఆ సాక్షి రిపోర్టర్ యాక్చువల్గా మన యూనియన్ సభ్యుడు కాదు, అక్కడ అప్పుడు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆయన మీద అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ ఒక దుర్భాష దాడికి యత్నిస్తే జిల్లా ఆయన మన యూనియన్ సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా మనం యూనియన్ పరంగా పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఒక 200 మంది జర్నలిస్టులు తీసుకొని అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన దిగి రావడం జరిగింది. అట్లా మనం ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం అనేటటువంటిది జర్నలిస్టులకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో కూడా వెన్నంటి ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు రీసెంట్గా కూడా అక్రిడేషన్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. మన వాస్తవానికి 2 ఏళ్ళ నుంచి రకరకాల జీవోలు మార్పు రావడం ఇవన్నీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టు ఆర్గనైజ్ చేయడానికి మన సంఘం ఖచ్చితంగా కృషి చేస్తారని తెలియజేస్తాం. మీరు ఇంకోటి ఇక్కడ అందుబాటులో మీకు మన సీనియర్స్ ఉంటారు కాదు కూడా ఎక్కువలో నేనైతే మ్యాక్సిమం నాకు వేరే ఏం వ్యాపారాలు వేరే ఏం దండాలు 90% టీపీఆర్ వ్యవస్థ అందుబాటులో ఏదో ఒక ఎప్పుడో ఒకసారి పోతే చెప్పలేను, కానీ ఎప్పుడు కూడా మ్యాక్సిమం టీపీఆర్ కార్యాలయం అందుబాటులో ఉంటే ఏదైనా అవసరం ఉంటే కూడా మాకు ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది. ఎనీ టైం ఫోన్ చేయొచ్చు, ఏదైనా అవసరం ఉంటే నా వంతుగా హెల్ప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా మనం ఒక సంఘంలో ఉన్నందుకు గర్వపడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అచ్చంపేట పట్టణంలోని అంగిరేకుల ఫంక్షన్ హాల్లో తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో పాడి రైతుల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని పాడి రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగనిగా మార్చడమే కాకుండా ప్రతి రైతు కుటుంబం పాడి పంటలతో ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పాడి రైతులకు లీటర్ పాలపై ప్రోత్సాహకాలు అందిస్తూ సహకార సంఘం ద్వారా గరిష్ట లాభాలు చేకూరేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ రాష్ట్ర అధ్యక్షులు అమిత్ రెడ్డి, చైర్మన్ నర్సయ్య యాదవ్, స్థానిక నాయకులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. తక్కువ పొలంలో 2 ఎకరాలలో మీరు 4 కుటుంబాలు బతకవచ్చు. నువ్వు 10 ఎకరాలు వ్యవసాయం చేసిన దానికన్నా సిన్సియర్గా 2 ఎకరాలు మనం పాడిగిన పెట్టుకుంటే ఈజీగా కుటుంబం మనం బతికేటువంటి పరిస్థితి కూడా. కాకపోతే దీంట్లో ఒక గొప్ప ఇబ్బంది ఏముంటుందంటే మనమంతా సుఖాన్ని అడిగినాం. బతగాయని ఖాయం, మేఘగాయని ఖాయం. మనం ఎప్పుడు కూడా అసెంబ్లీలో తిరగాలి, ఫ్రీగా ఉండాలి, సాయంత్రం కూడా నైట్ చేసుకోవాలి, బిర్యానీ తినాలి. దానిపై ఇప్పుడు పాలు పిండే పరిస్థితి లేదు, మేజే పరిస్థితి లేదు, దాన్ని పెడదీయాలని ఇబ్బంది. అంతేనా? మనం ఇప్పటికీ ఈ డైరీ నడుస్తుందంటే ఎక్కడో బీహార్ వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఒడిశా వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తున్నారు. మనం చేయలేకపోతున్నాం. ఇది మంచి పరిణామం కాదు. వంగపడి పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. అందుకే మనము అంతేందుకు నిన్నమన్నా ఈ వడ్లు మొక్కజొన్నలు కొన్నప్పుడు అమ్మాయిలు దొరికిన మనలు అత్యంత ఎన్ని పనులు పడ్డ అమ్మాయిల కోసం ఎవరు పని చేయరు. ఒక్క లారీ తిప్పడానికి 12 గంటలు పట్టింది అమరావతిలో. ఎవరు? మన అమ్మాయి. ఆ లారీలో పెద్ద 12 టైర్లు 14 టైర్లు 950 బ్యాగులు తిప్పడానికి 12 గంటలు తిప్పారు. అదే బీహార్లో 2 గంటలు తిప్పారు. మనం పని చేస్తున్నాం, వాళ్ళు పని చేస్తున్నాం, వాళ్ళే పని చేస్తారు. కాబట్టి మనం ఈ పాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. రాబోయే కాలంలో మనం ఇతర రాష్ట్రాలపైన పూర్తి స్థాయిలో డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ కర్ణాటకలో సంవత్సరానికి 30,000 కోట్లు ఈ డైరీ మీద, వాళ్ళకి 30,000 కోట్లు వస్తుంది, మనకు 900 కోట్లు వస్తుంది. 30,000 కోట్లు ఎక్కడ, 900 కోట్లు ఎక్కడ? గుజరాత్ లో 1,00,000 కోట్లు వస్తుంది. హైయెస్ట్ ఈ దేశంలో గుజరాత్ ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత హర్యానా, పంజాబ్ ఈ స్టేట్లు వస్తారు. కాబట్టి మనం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన అవసరాలకే కాకుండా బండ్లు పెడతాం, మనము 4 పాలు, మనము పెరుగు తింటాం, మనము వెన్న తింటాం, మనము నెయ్యి రాస్తాం, మనం అమ్ముతాం. మనకు అవసరమే, అమ్మడం కూడా మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. అట్లాగే దీన్ని కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా, సబ్సిడీ అంటే క్వార్టర్ గ్రాస్ ఉంటే దానికి సబ్సిడీ ఇవ్వాలి. అట్లాగే మందులు ఫ్రీ ఇవ్వాలి. అట్లాగే డాక్టర్ ట్రీట్మెంట్ విజిట్ చేయాలి. ఇదంతా ఒకే ఎత్తు. మరి ఇవి కొనాలి పనులు అంటే ఎక్కడ పోవాలి? మనము బ్యాంకు పోవాలి.
కాబట్టి ఇక్కడ బ్యాంక్ అధికారులు అందరూ ఉన్నారు. దయచేసి ఈ బ్యాంక్ అధికారులు కూడా ఈ పనుల కోసం కొంచెం రిలాక్స్ అంటే కొంచెం ఫ్లెక్సిబుల్ గా మీరు ఆలోచన చేసి ఈ పనులకు మీకు సహకరించాలి. పనుల ఈ డైరీ డెవలప్మెంట్ లో మీ పాత్ర ముఖ్యంగా ఉండాలి. అలాగే మా డిఆర్ఏపీ ఓకులేసి గారు చెప్తా ఉన్నాను, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఒక టార్గెట్ పెడతాం, ప్రతి మండలానికి ఇన్ని పనులు చేయాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అందరికీ 33% సబ్సిడీ అనేది అందరికీ వస్తుంది. ఇక వాళ్ళకి ఇంకా ఏమైనా ఇన్సెంటివ్ ఎక్కువ కావాలంటే కూడా చేయడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి బాగా పెంచాల్సిన అవసరం ఉంది. మనం వడ్లు మొక్కజొన్నలు విపరీతంగా పండిస్తున్నాం. మొక్కజొన్నలు వడ్లలో మనం దేశంలో నెంబర్ 1 ఉన్నాం, పాలలో దేశంలో లాస్ట్ ఉన్నాం. ఈ పాలను కూడా ముందుకు తీసుకురావాలి. దీంట్లో ఒక పాలు వండడం వల్ల ఒక పాలే తాగం. మనం ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే తెలుసా, 100 ప్రోడక్ట్ దీనిలో పాలకు రకరకాల స్వీట్లు, కోవా, పాలు, నెయ్యి, వెన్న, వాటినాటికి రకరకాల మధ్యగా ఇవన్నీ చేసి అమ్మొచ్చు. కాబట్టి ఈ స్టేజ్ రావాలి. పాల పౌడర్ చేసేది రావాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో పాల పౌడర్ చేసేది లేదు, వేరే స్టేట్ పంపిస్తున్నాం. దాని వల్ల కూడా ఎదగాలి, ఆ స్థితి రావాలి. రైతులకు మేలు జరగాలి, రైతులకు అన్ని రకాలుగా సబ్సిడీ రావాలి అనే దాని మీద మేము అన్ని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అందరికి ఆకలి అవుతున్నది. చివరిగా ఒక మాట మా సోదరుడు చెప్పాడు, ప్రతి బూత్ సెంటర్ నాకు తెలిసి 65 నుంచి 70 సెంటర్లు ఉన్నాయి. ప్రతి బూత్ మిల్క్ సెంటర్, ప్రతి మిల్క్ సెంటర్లో మినిమం ఒక 20 మంది మీరు ఒక చిన్న సొసైటీ ఫామ్ చేసుకోండి. సొసైటీ ఫామ్ చేసుకొని అక్కడ ఆ ఏరియా ఉంటుంది, ఆ ఫీడింగ్ ఏరియా, ఆ ఏరియాలో మీరే ప్రమోట్ చేయండి. మీరే మీరు ఉన్నవాళ్ళు 2 బండ్లు 4 తీసుకోండి, 4 ఉన్నోళ్ళు 8 తీసుకోండి, 1 ఉన్నోళ్ళు 2 తీసుకోండి. కొంత మీకు అనుభవం ఉంది, మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే లాభసాటిగా ఉంటుంది అనేది ఆ విషయాన్ని మీకు బాగా తెలుసు. కాబట్టి దయచేసి దాన్ని మనం ప్రమోట్ చేయాలి. మాకు ఎక్కువ రావాలి. అచ్చంపేట మరి పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండాలనే ఒక ఆలోచన ఉంది. ఆలోచన మేరకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఒకవేళ మీరు రైతులు తీసుకున్నా పర్వాలేదు, లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ భార్యలో, మీ అమ్మలో, లేదా మీ పిల్లలు ఎవరున్నా వాళ్ళ ద్వారా తీసుకున్న పర్లేదు, నేరుగా రైతుపై తీసుకున్న పర్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా దీనికి ఎక్కువ శాతం మనం పాల ఉత్పత్తి జరగాలని ఒక కోరిక అయితే. రెండవది ఇక మా అమిత్ గారు మాట్లాడారు, అది ఆర్టిఫిషియల్ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఇవన్నీ కూడా చెప్పింది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ దిస్ థింగ్. ఒక్కటి ఏంటంటే మనం అందరం ఇది అచ్చంపేటలో ఉన్న పాల రైతులందరూ ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మొన్నటి వరకు ఆ బిల్స్ కూడా 2-3 పెండింగ్ ఉండే. నాకు తెలిసి అచ్చంపేట ఇప్పుడు బిల్స్ ఏం పెండింగ్ లేవు. ఆల్మోస్ట్ 1-2 ఉన్నట్టు, ఒకటి ఉండదు. ఇవాళ సాయంత్రం రేపు పడతాయి, ఒకటి కూడా ఏమి ఉండదు. మనం అప్డేట్ అయినాం, ఇంకా వేరే ప్రాంతాల్లో అప్డేట్ కాలే. అన్నారు అమ్మన్నప్పుడు అన్నాన్ని క్లియర్ చేసి వచ్చు, అబద్ధంగా చెప్తారు. మనకు కూడా 2-3 ఉండేది. అది నేను అచ్చంపేటకు పోతున్నా, వాళ్ళ పోగా అడుగుతారు, నేను ఏం చెప్పాలని అన్ని క్లియరెన్స్ ఇచ్చారు. అది కూడా మనకు లాభం జరిగింది. వాళ్ళు రావడం వల్ల అది కూడా లాభం జరిగింది. కాబట్టి ఇదొకటైతే. రెండవది పిఎంసి, ఇక్కడ అచ్చంపేటలో బల్క్ చిల్లింగ్ సెంటర్ ఒకటి, దాన్ని ఇప్పుడు 10,000 ఉంది, దాన్ని మోడరైజేషన్ చేద్దాం. అట్లాగే ఉప్పులతో ఇంతకుముందు ఈ మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఉండే, నేను చూసిన చిన్నప్పుడు. అది అప్పుడు ఎంత కెపాసిటీ నాకు తెలియదు కానీ ఉండే, అది మూత పడిపోయింది. అక్కడ కూడా ఒక 5,000 ఉప్పులతో కూడా ఈ పిఎంసి ఒక 5,000కు ఒక సెంటర్ పెడదాం. ఇదే కాకుండా ఇక మనకు అమరాబాద్ పదం అయితే వాటర్ సోర్స్ లేదు. అక్కడ బోర్లు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ రాబోతుంది కానీ కొంచెం టైం పడుతుంది, 2-3 సంవత్సరాలు పడుతుంది. అటువంటి ఏరియా అంతా కూడా ఈ పాల మీద ఎక్కువ. నాగర్ కర్నూలు జిల్లాలో నమో జెన్ జెడ్ యువ కాన్క్లేవ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తలకొండపల్లి మండలం నుంచి బీజేపీ యువ మోర్చా నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ సందర్భంగా బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని అన్నారు. యువతకు న్యాయకత్వ లక్షణాలు, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ ఇండియా, స్టార్టప్, ఇన్క్లేవ్ అవకాశాలు మరియు వికసిత భారత్ నిర్మాణంలో యువత బాధ్యతలపై కాన్క్లేవ్ ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యువతను శక్తివంతం చేద్దాం, భారతాన్ని అభివృద్ధి చేద్దాం అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువత ఆలోచనలకు, ఆకాంక్షలకు వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పుట్ట నాగరాజు, ఎట్టిరాజు, ఇస్లావత్ వెంకటేష్, ప్రవీణ్, శ్రీహరి, గణేష్, శ్రీధర్, అనిల్, రమేష్, రాజేష్, జగన్, బాలరాజ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. మాడుగుల
మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని వడ్డమూని పావని ఉన్నత విద్యాభ్యాసానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి చేయూతనందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు ఆకంఠం కలగకుండా ఉండేందుకు పావనికి 15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని అన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు డబ్బులు లేని కారణంగా చదువుకు దూరంగా కాకూడదనే ఉద్దేశంతో సహాయం చేస్తున్నట్లు అన్నారు. పావని విద్యలో మరింత రాణించి ఉన్నత శిఖరాలకు ఆదిరోహించాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, నాయకులు డొక్కలింగం, హన్మగుండ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.